నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర గ్రామంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో 3 మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో స్థానిక నియోజకవర్గ నాయకులతోనూ మంత్రివర్యులు ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. 186 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్, ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖలపై 186 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సిఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు శాఖల వారీగా ఒక్కొక్క శాఖలో పెండింగ్లో ఉన్న అర్జీలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సమీక్షించారు. పెండింగ్లో ఉన్న అర్జీలు ఎందుకు పెండింగ్లో ఉన్నది ఆయన అడిగి తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో 4 ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. మే 27 నుంచి జూన్ 10 వరకు ఈ యోగా శిబిరాలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. మే 27న డచ్ బిల్డింగ్లో, జూన్ 3న అరసవల్లి సూర్య దేవాలయంలో, జూన్ 7న సాలిహుండం బౌద్ధ స్తూపాల వద్ద, జూన్ 10న కళింగపట్నం బీచ్లో యోగా శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రానికి 1000 మందిని హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కొన్ని శాఖల జిల్లా అధికారులు సమీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమన్వయంతో విజయవంతం చేయాలి. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ను మొత్తం కార్యక్రమానికి సమన్వయాధికారిగా నియమించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖను, త్రాగునీరు, గ్రీన్ కార్పెట్, శానిటేషన్ వంటి ఏర్పాట్లకు మున్సిపల్, పంచాయతీ, ఆరోగ్య శాఖలను కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. పర్యాటక ప్రదేశాల చరిత్ర, ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు, యోగా పోటీల నిర్వహణ వంటి అంశాల్లో ఆయా శాఖల సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని స్థాయిల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని కలెక్టర్ పున్కర్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత యుద్ధ నైపుణ్యం తెలిసిందని, ఇందులో పాల్గొన్న వీర మహిళల పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం తమకెంతో స్ఫూర్తినిచ్చిందని శ్రీకాకుళం జిల్లా టెక్కలివాసులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహించే మనసులో మాట ప్రోగ్రాం 122వ ఎపిసోడ్ ఆదివారం టెక్కలిలో దూరదర్శన్ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూర్లే నరేంద్ర చక్రవర్తి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ యోగాను పరిచయం చేసిందని, భారత్ శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన దేశంగా గుర్తింపు పొందటానికి యోగా ఒక కారణం అన్నారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని, దీనికి సంబంధించి నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయని, ఇది ఎంతో ఆనందంగా ఉందని, అందరూ పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని పిలుపునివ్వటం ఎంతో ముదావహం అన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా విదేశాలకు తేనె పంపించి విదేశీ మాదక ద్రవ్యం పొందవచ్చు అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ముందుకు సాగటానికి, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు చక్కని ప్రణాళికలు అమలు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన్ కీ బాత్ ప్రోగ్రాం ఒక విజ్ఞాన గని అని ఆయన అభివర్ణించారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో హాజరు కానున్నారు.
ఉత్తరాంధ్రలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమయ్యే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జూన్ 21 నుంచి జూలై 20 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో నిర్వహణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామ స్థాయి నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో గల 80 అడుగుల రహదారిలో సోమవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో డ్వామా అధికారులు, సిబ్బంది, వేతనదారులు, శ్రీకాకుళం నగరవాసులు సుమారు 500 మంది వరకు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా టీచర్లు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, వి సందీపులు ఇన్స్ట్రక్షన్తో యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ నెల రోజులే కాకుండా మిగతా దినాలలో ఇంటి వద్దైనా యోగాసనాలు చేసుకోవచ్చన్నారు. ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఒక షెడ్యూల్ను విడుదల చేశారని, ఆ షెడ్యూల్ ప్రకారం యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి మండల స్థాయిలో షెడ్యూల్ ప్రకారం యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మండల స్థాయిలో పూర్తయిన తర్వాత గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని, ట్రైనర్స్, పీఈటీలు యోగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు పాల్గొని ఇన్స్ట్రక్టర్లుగా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 27వ తేదీన డచ్ భవనం వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. మంగళవారం నిర్వహించబోయే యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసెస్లో ఆ యొక్క యోగా సంబంధించిన సెషన్స్, యోగా డెమాన్స్ట్రేషన్స్, యోగా సెలబ్రేషన్స్ అనేది మనం జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. షెడ్యూల్స్ కూడాను కలెక్టర్ గారు వారు ఇష్యూ చేయడం జరిగిందండి. సో ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఈరోజు మీ యొక్క డుమా వారి యొక్క షేర్ మీ యొక్క పీడీ గారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ మీకు అవకాశం వచ్చింది. ఇది అయిన తర్వాత కూడా రేపు మార్నింగ్ మనకి డచ్ బంగ్లా దగ్గర, శ్రీకాకుళం మన కలెక్టరేట్ దగ్గర డచ్ బంగ్లా దగ్గర కూడా మళ్ళీ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది. మీరందరూ కూడా లోకల్ అవైలబిలిటీ ఉన్నటువంటి మన యొక్క డుమా స్టాఫ్, తర్వాత అదర్ యోగా పార్టిసిపెంట్స్, లోకల్ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడాను రేపు మార్నింగ్ మనకి ఇక్కడ డచ్ బంగ్లా దగ్గర మనకి ఈ యొక్క సెలబ్రేషన్స్ ఉన్నాయి, సంబంధించిన సెషన్స్ జరుగుతున్న ట్రైనింగ్ జరుగుతాయి. అక్కడికి మీరు అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకి తర్వాత ఉద్యోగస్తులకి అందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తం ఒక వార్మప్ సంసిద్ధ కార్యక్రమాలు నిర్వహించేదానికి జిల్లా కలెక్టర్ గారు ప్రణాళిక సిద్ధం చేసి ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర ఈ జిల్లా స్థాయి కార్యక్రమాలు, అలాగే మండలాల్లో కూడా యోగా ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాన్ని కూడా యోగాని ప్రచారం చేయడం, ఆచరింప చేయడం అన్నది కార్యక్రమంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మరి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంటు యోగా కార్యక్రమాలని నిర్వహించేదానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల ఈరోజు డుమా ఆధ్వర్యంలో మరి ఒక 5 మండలాలు నుంచి, ఈ చుట్టూ ఉన్నటువంటి 5 మండలాల నుంచి మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేతనదారులు, అలాగే డుమా సిబ్బంది అందరినీ కూడా సమీకరించి ఈరోజు ఒక 600 మందితో ఇక్కడ మన 80 ఫీట్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయటాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అవి అమలు చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు తెగబడ్డారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపాను లక్ష్యంగా చేసుకుని అరెస్టుల పర్వం ప్రారంభించారన్నారు. తమ పార్టీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలను అవాస్తవ కేసులతో జైలుకు పంపిస్తున్నారన్నారు. ఇంత దారుణమైన పాలనను రాష్ట్రం ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోందని, అది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చేయటం అని ధర్మాన విమర్శించారు. సూపర్ 6 పథకాల గురించి మాటేమీ లేనట్టే, కానీ వైకాపా కార్యకర్తలపై అణచివేత చర్యలు మాత్రం గరిష్ట స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, వారికే అనుకూలంగా వ్యవస్థలను వాడుకుంటున్నారన్నారు. వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయటం దారుణమన్నారు. ప్రజలు ఈ నిరంకుశ పాలనను గమనిస్తున్నారన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఏం తమాషా చేస్తున్నావా అంటూ సిఐ తిరుపతిరావు దుర్భాషలాడారు.
మాజీ మంత్రి అని చూడకుండా అప్పలరాజు వైపు వేలు చూపిస్తూ సిఐ బూతులు మాట్లాడారు. సిఐ ప్రవర్తనపై మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు. దీనిపై ఆయన భార్య లక్ష్మితో వ్యక్తిగత కక్షతో వాగ్వాదానికి దిగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆ సమయంలో షెడ్డును టీడీపీ నేతలు కూల్చేందుకు ప్రయత్నం చేసినా అడ్డుకున్న లక్ష్మిపై సైతం దాడి చేశారు. టీడీపీ నేతల దాడిపై పోలీసులకు బాధిత దంపతులు గూడ ధనరాజు, లక్ష్మి ఫిర్యాదు చేసినా దీనిపై స్పందించకపోగా బాధితులను పిలిచి పోలీసులు రోజంతా స్టేషన్లో ఉంచారని బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని బాధితుల పక్షాన పోలీసులను మాజీ మంత్రి అప్పలరాజు నిలదీశారు. బాధితుల ఫిర్యాదును తీసుకుని రసీదు ఇవ్వాలని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. పదహారేళ్ల తరువాత నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. భారత వాతావరణ సంస్థ IMD అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా ఈ నెల 26 నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలున్నాయి. మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకటం 2009 తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఎల్నినో ప్రభావం లేకపోవటం రుతుపవనాలు ముందస్తు రాకకు కారణమని పేర్కొంటున్నారు. వారందించిన వివరాల ప్రకారం తూర్పు పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుండి నడిపిస్తోంది. ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది. ఈ నెల 24 నాటికి రుతుపవనాలు కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 26 నాటికి రాయలసీమ అంతటా దక్షిణ కోస్తా జిల్లాల్లోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి. 28 నాటికి దక్షిణ కోస్తా జిల్లాలు మొత్తం, 29 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు 104% కంటే 5% అదనంగా పడే సూచనలున్నాయి. ఒకవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు. ఈ నెల 1 నుంచి 21 వరకు ఆంధ్రప్రదేశ్లో సాధారణ సగటు వర్షపాతం 39.2 మిల్లీమీటర్లు కాగా 126% అధికంగా 88.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వార్షికోత్సవం మరియు గురుదేవుల పాదపూజ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది.
ముందుగా ముఖ్య అతిథులు శ్రీకాకుళం డిఈఓ తిరుమల చైతన్య, ప్రముఖ నాట్యాచార్యులు విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపల్ శ్రీ హరిరామ్మూర్తి గారు, సిద్ధేంద్ర యోగి కళా నిలయం వ్యవస్థాపకులు శ్రీమతి నండూరి నాగ వెంకట సత్యభాను, నాట్య రసజ్ఞ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ వ్యవస్థాపకులు సాదిరెడ్డి హేమసాయి, శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏపీ అనైడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ బి లక్ష్మణరావు, స్టేట్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షులు శ్రీమతి పి మణిశర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు పైడి తన్మయి మరియు దర్శనీల నిర్వహణలో చిన్నారులు పలు నృత్య రూపకాలు కన్నుల విందుగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ తన్మయికి నృత్యం పట్ల అంకిత భావం, క్రమశిక్షణ, గురువుల పట్ల భక్తి భావాన్ని కొనియాడారు. చివరగా తన్మయి గురుదేవులకు తల్లిదండ్రులకు పాదపూజ జరిపి ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గురువు అనేటువంటి వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం శుశ్రూష చేసి మన యొక్క పట్టుదలతో, సహనంతో, భక్తితో, గౌరవంతో వాళ్ళ దగ్గర కనుక మనం నేర్చుకోగలిగితే మనం కూడా తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి అయితే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజున నేను మీ అందరి ముందు ఈ మాత్రం నుంచుని మాట్లాడేటువంటి అర్హత కల్పించినటువంటి మా గురువులైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ వెంపటి జనసత్యం గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు నేను ఏదన్నా నాట్యం గురించి నలుగురికి నేర్పిస్తున్నానంటే ఇదంతా నాకు తెలిసినంతలో ఇదంతా వారు నాకు పెట్టినటువంటి భిక్ష. ఇవాళ తన్మయ్య వాళ్ళు, తన్మయ్య దర్శి వాళ్ళిద్దరూ కూడా ఒక 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం ఇంకా సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. సో అప్పుడు వచ్చి ఇలాగా చేస్తున్నాము, తప్పకుండా మీరు రావాలి అంటే పిల్లలకి ఎప్పుడూ కూడా వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీకి మనం మన చేతనైనటువంటి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కంచిలి మండలం తలతంపర పంచాయతీ చిల్లిపుట్టుగ గ్రామంలో విద్యుత్కు గురై సోమవారం ఉదయం 3 మృతి చెందారు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకు గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ వైర్లు తెగిపడి విద్యుత్ ఘాతానికి గురై 3 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. మొదట నోలియా కాళిదాస్ 4 విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. బాలుణ్ణి రక్షించటానికి వెళ్లిన బల్లెడ నందిని విద్యుత్ షాకు గురై అసువులు బాసింది. వీరిద్దరినీ కాపాడే ప్రయత్నం చేసిన చిల్లా ఈశ్వరరావు 32 ఏళ్లు విద్యుత్ ఘాతానికి గురై ఘటనా స్థలంలో మృతి చెందాడు. వీరితో పాటు పొడియా మనోజ్ఞతో పాటు మరొకరు విద్యుత్ షాకు గురై తీవ్ర గాయాలతో కంచిలి ఆసుపత్రిలో చేరారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ ఘాతానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంచిలి ఎస్ఐ పారినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ ఎన్జీఓస్ విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన ఏపీ టీఎస్ఏ ట్రెజరీ శాఖ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పాము శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి బొత్స శ్రీనివాసరావు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీకాకుళం జిల్లా ఏపీ టీఎస్ఏ అధ్యక్ష కార్యదర్శి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహార్థపూర్వక వాతావరణంలో ఘనంగా ముగిసిందన్నారు. నూతన కార్యవర్గానికి ఏపీ ఎన్జీఓస్ అధ్యక్ష కార్యదర్శులు కె శివారెడ్డి, విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఏపీ టీఎస్ఏ అధ్యక్షులు దొడ్ల శ్రీరామ్ కుమార్, జిల్లా కార్యదర్శి డేవిడ్ మాదారపు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు ఎం భాగ్యలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ బి ప్రదీప్ కుమార్, ఐ జ్యోతిలక్ష్మి, ఎం సాయి ప్రసాద్, వై కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పి చంద్రశేఖర్, స్టేట్ ఈసీ మెంబర్ జి రాజశేఖర్, బి గాంధీ, బి సాయి కృష్ణ పాల్గొన్నారు.
to carry out the functions entrusted to me by its various organs and will not do anything derogatory to the aims and objectives of the association. 2025-26 సంవత్సరానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన అధ్యక్షులుగా డాక్టర్ పైడి సింధూరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ లయన్ నటుకుల మోహన్ సోమవారం తెలిపారు. శ్రీకాకుళంలోని క్లబ్ కార్యాలయంలో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగిందని ఎన్నికల పర్యవేక్షణాధికారిగా సీనియర్ సభ్యులు లయన్ బరాటం లక్ష్మణరావు నిర్వహించారన్నారు. కార్యదర్శిగా టెక్కం రామ్ గోపాల్, కోశాధికారిగా బరాటం కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షులుగా బి ఉమామహేశ్వరరావు, ఉర్లాం శివతేజ పట్నాయకులు ఎన్నికయ్యారని 2025 జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు ఈ నూతన కార్యవర్గం పనిచేస్తుందని జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, డీసీ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ సింధూరా మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసి క్లబ్కు మరింత పేరు తీసుకువస్తానని, నిర్విరామంగా సేవా కార్యక్రమాలతో పాటు యువతలో చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, సభ్యులు అందవరపు ప్రసాద్, నారా ఈశ్వర్రావు, ఈనాడు ఈశ్వర్, సిల్లా మణి, సీపాన రమేష్, పొడుగు చరణ్, అదపాక శాంతి తదితర సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ డీఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 2014 డిఎస్సి ఉపాధ్యాయులు బదిలీల్లో 8 సంవత్సరాలు సీలింగ్ పెట్టడం వల్ల తాము పాయింట్లు కోల్పోతున్నామని ఆరోపించారు. శ్రీకాకుళం నగరం డీఈఓ ఆఫీస్ ముందు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. 9 ఏళ్లు సర్వీస్ ఉన్న పాయింట్ల పట్టికలో వెనుకబడిపోతూ నష్టపోతున్నామన్నారు. జిల్లాలో కేటగిరీ 3లో ఉన్న చిట్ట చివరి ప్రాంతాల్లో పనిచేసిన బదిలీల్లో మళ్లీ అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని, కార్మికుల తొలగింపు ఆపాలని, లేకుంటే మోడీ ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కు వినతి పత్రం అందించారు. ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, తన కుట్రలు మానుకోవాలని కోరారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యే ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖ స్టీల్ను సాధించుకున్నారని గుర్తు చేశారు. 64 గ్రామాల ప్రజలు 24,000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారని అన్నారు. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 3,000 మందిని తొలగించారని, మరో 2,000 మందిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తే వారి పరిస్థితి ఏమిటని, వారిపై ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ, జనసేన పార్టీలు తమ హామీని నిలుపుకోవాలన్నారు. కేంద్ర బీజేపీ చర్యలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వత్తాసు పలకటం దుర్మార్గమన్నారు. స్టీల్ ప్లాంట్కు ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆపాలని చెప్పి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్లో తీసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతకంలో కేటాయించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరీక్షను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన పిలిపించారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కారు చౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకి కట్టబెట్టడానికి కుట్రలు పన్నుతా ఉంది. ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతా ఉంది. 3 లక్షల
కోట్ల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ 30,000 కోట్లకు ఆదానికో అంబానీకో లేకపోతే విదేశీ పోస్కో వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకోవడం ఇది సరైనది కాదు. ఈరోజు ఆంధ్రుల ఆత్మ బలిదానంతో పెద్ద ఎత్తున పోరాడి ఎంపీఎంఎల్ రాజీనామాలతో విశాఖ ఉక్కు ఆంధ్రలో కొంటూ నిలదించి పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయిస్తే ఈ రోజేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు డివిడెండ్ రూపంలో సుమారు 50,000 కోట్ల రూపాయల పైగా ఈరోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. బెండిగేటు నుండి వజ్రపు కొత్తూరు మండల కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించకపోతే రోడ్డు దిగ్బంధనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం బెండిలో ప్రజా సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో పోరు యాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం సిఆర్ఐఎఫ్ నిధుల నుంచి 3 సంవత్సరాల క్రితం 30 కోట్లు కేటాయించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం, ఉన్న రోడ్డును తవ్వేయటం వల్ల గత 3 సంవత్సరాల కాలంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు ఎందుకు తీసుకురావటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు నిధులు విడుదల చేయటం లేదని వారు ప్రశ్నించారు. బెండి రోడ్డు త్రవ్వటం వల్ల నీరు నిల్వై రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వారన్నారు. అదేవిధంగా గ్రామస్తులు దుమ్ము, ధూళి, బురదతో వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కొత్తూరుకి వెళ్ళే ప్రధాన రహదారి బెండిలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరు యాత్రను నిర్వహిస్తున్నాం. ఈ రోడ్డు 3 సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది. దీనివల్ల బెండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఓ వైపున ఇల్లు కోలు తీసినారు, కాలువలు పాడుకొట్టారు. ఈ రోజు నీటి నిల్వ ఉండిపోయి ఇవాళ దోమలతో వ్యాధులు బారిన పడి తీవ్ర అన్యాయానికి ఒకవైపు ఇబ్బంది పడుతుంటే రెండో వైపున ప్రమాదాలకు గురైపోయి అనేక మంది ఇవాళ దెబ్బలు తగిలిపోయి హాస్పిటల్ నుండి జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం. ఇవి కేంద్ర నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి 30 కోట్లు మంజూరైందని చెప్తే మొత్తం చక్కగుండే రోడ్లంతా కూడా ఇవాళ తవ్వి పాడు చేశారు. ఇవాళ మీరు నిధులు తెచ్చుకోలేకపోయారు. ఇవాళ మీరు నిధులు తవ్వకపోవడం వల్ల, ఇవాళ మంజూరు కాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతారు, ప్రజలకు శిక్ష పడుతుంది. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు కడుతున్నారు, మీరు ఎందుకు ఈ నిధులు తేలలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము అభివృద్ధి కోసం పోట్లాడుతున్నాం. ఈ అభివృద్ధి కోసం అవసరమైతే ఈ కానీ నిధులు కానీ మంజూరు చేయబోతాయి, రోడ్డును దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. సంవత్సర కాలం అయింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి పట్టదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం దశల వారీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ రోజు ప్రారంభ సూచకంగా ఈ రోజు పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం. ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురుడి కంచెరాం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ గ్రామంలో ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతం అయిందని అన్నారు. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు నిండుగా దండిగా అందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలధారణ చేసిన 550 మంది భక్తులతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ధర్మాన్ని కాపాడేందుకు ఆనాడు రాక్షసులను సంహరించిన తరహాలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకు పూర్తిగా అదుపులో పెట్టే చర్యలు చేపట్టారని,
ఇది ముమ్మాటికి దేశ సమగ్రత సమైక్యత కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురుడికంచరం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలోనే రెండవ అతిపెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఈ నెల 29, 30, 31 3 రోజులు రంగరంగ వైభవముగా ఏర్పాట్లు జరుగుతున్నవి. అందులో భాగంగా సుమారు 350 మంది రామదీక్ష హనుమాన్ దీక్ష మాలలు వేసి యావత్తు హిందూ కాషాయ దళ జెండాని కాషాయ రంగుని అద్భుతంగా కనపరపజేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి 3 రోజులు 50 మంది జిల్లా వాసులు పాల్గొని అందరూ ధరించాలని కోరుతూ మన దేశాన్ని మన ధర్మాన్ని ఆనాడు ఆంజనేయ స్వామి ఎలాగైతే రాక్షసుల్ని దుర్మార్గుల్ని పరిమార్చి ధర్మాన్ని రక్షించారో అలాగే మన బురుడికంచరం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి కూడా మన ధర్మాన్ని నేటి రోజుల్లో దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని శత్రు దాడుల్ని అలాగే స్లీపర్ సెల్స్గా ఉండి అంతర్గత శత్రువులుగా ఉండి మన దేశంలో బ్రతుకుతూ మన దేశీయుల్ని చంపేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి దుర్మార్గుల నుండి రక్షించి మన ధర్మాన్ని కాపాడాలని కోరుతూ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ పొందాలని 29, 30, 31 ప్రతిష్టా మహోత్సవాల్లో బురుడికంచరం గ్రామం ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ ధరించాలని కోరుకుంటూ ఈరోజు 500 మందికి పైగా భక్తులతో శోభాయాత్ర చేస్తూ ప్రతి హిందూ బంధు చైతన్యవంతం కావాలి, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాలి, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ శోభాయాత్ర కొనసాగుతున్నది. అందరూ పాల్గొని ధరించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.